అంటే నార్త్ వాళ్ళ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అన్నమాట ఆంపన్న. నార్త్ వాళ్ళు కంపల్సరీగా చేస్తారండి. నార్త్ వాళ్ళు స్పెషల్ అన్నమాట ఇది. పచ్చి మామిడికాయతో చేస్తారు, చలవని కూడా అంటూ ఉంటారు. ఈ టైంలో అంటే సమ్మర్లో పచ్చి మామిడికాయలు దొరికే సీజన్లో కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే ఇవ్వకుండా పంపించారు అనమాట. చేయడం చాలా 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 సులభం. ఫస్ట్ ఒకసారి మనం ఇది తయారు చేసేసి నిలవబెట్టుకోవచ్చు అనమాట. నిలవబెట్టుకోవచ్చు అంటే ఇలా తిక్కుగా చేసేసి నిలవబెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా షర్బత్ లాగా తయారు చేసేసుకొని తాగేస్తూ ఉండొచ్చు. సో ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. రండి. ఇంకా తయారీ విషయానికి వస్తే 2 పచ్చిమిరకాయలు తీసుకుంటున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి, ఎక్కువ కావాలి అనుకుంటే 4 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు అనమాట. నేనైతే 2 తీసుకుంటున్నాను. వాటికి తోకలు కట్ చేసేసి కుక్కర్లో వేసేసి నీళ్లు పోసేసి చక్కగా పొయ్యి మీద పెట్టి 2 విజిల్స్ అయితే రాణిస్తున్నాను అనమాట. రెండు విజిల్స్ వచ్చేసాక కట్టేశాక కొంచెం ప్రెషర్ దిగాక ఇద్దాం. చూసారా, మామిడికాయలు చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పీల్ తీసేసి తర్వాత గుజ్జును కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఈ గుజ్జుని మిక్సీ కూడా వేసుకోవచ్చండి. అంటే కొంచెం గడ్డలుగా ఉంటాయి, అది కూడా స్మూత్ పేస్ట్ లాగా అవటానికి. నేనైతే అలా చేయట్లేదు, దీంట్లో వేసి స్పూన్ వేసి తిప్పితే 2 నిమిషాల్లో వచ్చేస్తుంది కదా, నేను అలా చేస్తున్నాను అనమాట. అయితే నార్త్లో అయితే ఇది ప్రతి ఇంట్లో ఈజీగా, అంటే మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే కంపల్సరీగా చేసుకుంటూ ఉంటారండి. చలవని కూడా అంటూ ఉంటారు. మనమైతే మామూలుగా పచ్చి మామిడికాయలు అంటే వేడి అని అంటాం కదా, మరి ఇవన్నీ ఇంకా ఏమేస్తామో మన ఈ జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తే చలవేమో, మరి చలవానే తీసుకుంటారనమాట ఎండల్లో. ఇదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అయితే చల్లగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఎండలకైతే. చూసారా, చక్కగా పేస్ట్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఒక కడాయిలోకి షిఫ్ట్ చేసేసి కొన్ని నీళ్లు పోసేసి చక్కగా 2 నిమిషాలు అలా తిప్పేస్తూ ఉంటే చక్కగా నీళ్ళల్లో మెల్ట్ అవ్వదండి, మిక్స్ అయిపోతుంది, లిక్విడ్ లాగా అవుతుంది అనమాట. దానికి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 1/2 కప్ షుగర్ వేసానండి దీనికి. మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు వేసుకోవచ్చు, లేదా బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈసారికి షుగర్ వేసేసాను. ఇదండి 1/2 కప్పే వేసుకుంటున్నాను. నాకైతే ఎక్కువ స్వీట్ అవసరం లేదు అని అనిపించింది అనమాట. మీడియంగా ఉంటుంది 1/2 కప్ అయితే. కొంచెం ఎక్కువ తీయగా తాగాలనుకునే వాళ్ళకి
తీయగా అంటే 1 కప్పు వేసుకుంటే సరిపోద్ది. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత బ్లాక్ సాల్ట్ వేసాను. దాని తర్వాత వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, ఇదే మెయిన్ అనమాట. మంచి సువాసనకి కానీ మంచి టేస్ట్కి కానీ నోటి తగలడానికి ఇది బాగా ఏమంటారు, ఇది వేస్తేనే అంత బాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇంత లిక్విడ్ ఉంది కదా, కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ ఉంటే దగ్గర అయిపోతుంది అనమాట. కొంచెం థిక్గా చూసారా, చక్కగా అయిపోయింది. ఉడికితుంది కాబట్టి త్వరగా పాడవదండి. ఇది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బాగా ఉడికిపోతుంది కదా ఇది ఇంట్లో, అందుకనేసి నిలవ ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు అనమాట. అయితే నార్త్లో వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే తీసుకుంటారండి మన ఎండ దీనికోసం అనేసి ఎవ్రీడే తీసుకుంటూ ఉంటారనమాట. మీరు కూడా టేస్ట్ చేశారనుకోండి, మీరు కూడా తీసుకుంటారు. మేము కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట. అయిపోయింది కదా, చక్కగా చల్లారిపోయింది. చల్లారిన దాకా పక్కన పెట్టేశాను. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఒక అరగంట గంట పక్కన కొంచెం మళ్ళీ దుమ్ము అవి పడతాయని చెప్పి ఊరక గ్యాప్ ఇచ్చి మూత పెట్టాను. చూసారా, చక్కగా చల్లారిపోయింది. దాన్ని ఇప్పుడు నేను ఈ కంటైనర్లోకి 8 కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ దీన్ని షర్బత్ కలుపుకోవడమే అనమాట. ఇదో మిక్సీ జార్, బ్లెండర్ జార్ తీసుకున్నాను కదా, దానికి ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. మీరు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది, అంత చల్లగా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది అనమాట తాగుతూ ఉంటే. దానికి ఒక 2 స్పూన్లు, నాకు 1 గ్లాసే తయారు చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్లు మనం ఆంపన తీసుకున్నాం కదా, దాన్ని వేస్తున్నాను అనమాట. 1 గ్లాసే తయారు చేస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి చూసుకోండి. మీరు ఒక 2 గ్లాసులు అంటే 4 స్పూన్లు అలా అన్నమాట వేసేసి, దానికి కొంచెం ఇప్పుడు పుదీనా ఆకులు వేసేసి, కొంచెం నీరు పోసేసి చక్కగా బ్లెండ్ చేసామనుకోండి, చూడటానికేంటి తాగడానికేంటి అసలు ఎంత మజా వస్తుందో అంత మజా వస్తుంది అనమాట. టేస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరు. చక్కగా మామిడికాయలు పిందెలతోనైనా, అంటే కొన్నిసార్లు పిందెలు వస్తుంటే వాటితోనైనా ఇలా చేసేసుకోవచ్చండి. చలవంటున్నారుగా, ఇంకేంటి, ఎందుకు ఆలస్యం, ఎందుకు ఆలోచించాలి, ఏమంటారు? పచ్చి మామిడికాయ షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక గ్లాసులోకి షిఫ్ట్ చేసేసాను. ఇంకేమిటి, తాగడమే తరువాయి అన్నమాట. ఈ విధంగా చేసి పెట్టేసుకున్నారు అంటే ఎన్నో రకాలు వాడుతున్నాం, అందులో ఇదొక రకం. దీన్ని మాత్రం ఎందుకు మిస్ చేసుకోవాలి, ఏమంటారు? ఈ విధంగా చేసేయండి, అలా స్టోర్ చేసేయండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అన్నమాట. చూసారు కదా వీడియో, ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఒకసారి తయారు చేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎండ టైంలో ఒక గ్లాస్ చక్కగా తాగేసామంటే చల్లగా హాయిగా ఉంటుందన్నమాట ఎండకి. సో ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.